ఇన్ని రోజులు నేనేంటో తెలిసినా ప్రూవ్ చేయలేక, నన్ను ఫేస్ చేయలేక ఆడదాన్ని అడ్డు పెట్టుకుని గెలవడానికి ట్రై చేశావు. ట్రై చేయడం కాదరా, టార్గెట్ చేశాను. నా అనుకున్న మనిషి జీవితం నా కళ్ళ ముందే నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావురా? నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. మాది రక్త సంబంధం రా. దాన్ని తెంచుకోవడం నువ్వనుకున్నంత ఈజీ కాదు. చాలా ఈజీ. ఎస్, వైషు అందం మీద మోజుపడి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాను. మంచివాళ్ళ నటించాను. అనాథనని చెప్పాను, పెద్దిరెడ్డిని నమ్మించాను. నువ్వు నన్ను చెడ్డవాడిగా ప్రూవ్ చేయాలనుకున్న ప్రతి ఇన్సిడెంట్ని నాకు ఫేవర్గా మార్చుకుని వైషుని కూడా నమ్మించాను. నాతో పెళ్లికి తనంతట తానే ఒప్పుకునేలా చేశాను. ఎస్, నేను చెడ్డవాణ్ణి. పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ నా కొట్టొచ్చిన ప్రతి ఒక్కరిని చంపాను. చంపడం నాకేం కొత్త కాదు. కానీ సునంద విషయంలో నువ్వు చేసిన దానికి నా టెంపర్ మామూలుగా లేదురా. అప్పుడే ఫిక్స్ అయ్యాను, పెద్దిరెడ్డి కుటుంబానికి ఏం జరిగినా నువ్వు తట్టుకోలేవు, అదే నీ బలహీనత అని. అందుకే వైషుని పెళ్లి చేసుకుని దానికి నరకం అంటే ఏంటో చూపించాలనుకున్నాను. జస్ట్ లో మిస్ చేసావురా. అయినా పర్లేదు, మళ్ళీ దాన్ని లైన్లో ఎలా పెట్టాలో నాకు తెలుసు. పెద్దిరెడ్డికి ఇప్పుడు నీకంటే నా మీదే నమ్మకం ఎక్కువ. బద్రి, నా ఫ్యామిలీ విషయంలో నేను ఎంత సీరియస్గా ఉంటానో నీకింకా అర్థమైనట్లేదు. నా కుటుంబాన్ని డిస్టర్బ్ చేసినందుకు మా అత్తని కూడా చంపాలనుకున్నాను. అలాంటిది నువ్వెవడివో మా ఫ్యామిలీ జోలికి వచ్చావు. నీకు ఫినిషింగ్ టచ్ మామూలుగా ఉండదు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ పేరు వినగానే నీ ప్యాంటు తడిచిపోయేలా చేస్తాను. అబ్బచ్చా, నిజమా? నా ప్యాంటు తడిచిపోయేలా చేస్తావా? అయితే సరేరా, నేను ఇప్పుడే పెద్దిరెడ్డికి కాల్ చేసి ఇక్కడికి రప్పించేస్తాను. నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తే ఆత్మరక్షణ కోసం నిన్ను కట్టేశాను అని చెప్తాను. అప్పుడు స్టార్ట్ అవుతుందిరా అసలు డ్రామా. అప్పటి వరకు కాస్త రిలాక్స్ అవ్వాలి. ఫోన్ చేసి వస్తాను. రేయ్ బాస్, సార్ని జాగ్రత్తగా చూసుకో. చెప్పయ్యా బద్రి. మావయ్య, మీరు అర్జెంటుగా నా ఫ్యాక్టరీకి రండి. ఏమైనది బద్రి? ఎందుకంత కంగారు పడతా ఉండవు? ఉదయం ఇంట్లో జరిగింది మనసులో పెట్టుకుని దానికి కారణం నేనే అని సూర్య నన్ను చంపడానికి వచ్చాడు. ఏంది బద్రి నువ్వు మాట్లాడేది? సూర్య నిన్ను చంపడానికి వచ్చినాడా? అవును మావయ్య, ఏం చేయాలో తెలియక సూర్యాన్ని బంధించి నా ఫ్యాక్టరీలోనే కట్టేశాను. ప్లీజ్ మావయ్య, మీరు త్వరగా రండి. నేను ఇప్పుడే బయలుదేరుతా ఉండాను.
రే ఎవరా అది? ఎవరు అక్కడ? సూర్య, బద్రి పెద్దిరెడ్డికి ఫోన్ చేశాడు. పెద్దిరెడ్డి వచ్చేస్తా ఉంటాడు. బద్రిని చెడ్డవాడని నిరూపించడానికి బద్రి నీతో మాట్లాడిందంతా ఈ ఫోన్లో వీడియో తీశాను. ఈ వీడియో చూపిస్తే పెద్దిరెడ్డికి నిజమేంటో తెలుస్తుంది. మీరు నన్ను కాపాడడానికి వచ్చారా? సూర్య, అదంతా నీకు తర్వాత వివరంగా చెప్తాను. నువ్విక్కడికి వస్తున్న విషయం ముందుగా బద్రితో చెప్పింది నేనే. అసలు ఆ బద్రిని పట్టించడానికే నేను ఈ పని చేసినాను. మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి? సూర్య, నేను నీకు చాలా అన్యాయం చేసినాను. నీ భార్య బిడ్డల్ని నీకు దూరం చేసినాను. కానీ నేను ఇప్పుడు మారినాను. ఈ రకంగానే నీకు సాయం చేద్దామనుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకో. బద్రితో వైషు జీవితం నాశనం చేయించాలని చూసావు. కొండారెడ్డి బాబాయ్ విషయంలో మావయ్యని అరెస్ట్ చేయించాం. నేను తెలుసుకున్నాను కాబట్టి నీ నాటకాలు బయటపడ్డాయి. లేదంటే ఇంకా మావయ్య పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. తప్పే. మీ విషయంలో నేను చేసింది ముమ్మాటికి తప్పే. కానీ బద్రిని చెడ్డవాడని నిరూపించనీకే, వైషు విషయంలో నేను చేసిన తప్పును సరిదిద్దుకోనీకే ఒక్క అవకాశం ఇవ్వమంటున్నాను. రండి మావయ్య. వాళ్ళు వస్తున్నట్టున్నారు. నేనింకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. బద్రిని చెడ్డవాడని నిరూపించు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నేను నీకు చేయగలిగిన సాయం. సూర్య, దయచేసి నేను చేసిన ఈ సహాయాన్ని పెద్దిరెడ్డికి తెలియనివ్వకు. తెలిస్తే నమ్మడు. పైగా ఇదంతా నేను కావాలని చేసినానంటాడు. నేనిప్పుడు మారడం ముఖ్యం కాదు, నువ్వు ఈ కష్టం నుంచి బయటపడ్డం ముఖ్యం. మారిన ఇంద్రానిగా నేను నీకు చేసిన సహాయాన్ని దయచేసి ఎవ్వరికీ తెలియనివ్వద్దు.
ఇదేంట్రా కట్టి పడేసినా సరే మనిషిని చంపేస్తావు కదరా. నువ్వు మామూలుడు కాదు, నన్ను చంపడానికి ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నావు. మావయ్య, వీడున్నంతకాలం మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. నువ్వు అసలు మనిషి వినరా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఛా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? రోజు రోజుకి ఎందుకు ఇలా దిగజారిపోతాడావు? అసలు నువ్వు చంపాలనుకున్నంత తప్పు బద్రి ఏం చేశాడురా? నువ్వు చేసే ప్రతి పనికి నేను తలదించుకోవాల్సి వస్తా ఉండదు. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. పో, దయచేసి నన్ను నా కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళు. బద్రి, మావయ్య వాడిని విడిచిపెట్టండి. వికీ, ఇక జీవితంలో మళ్ళీ నా కంటికి కనిపించుకో. కనిపించే ప్రయత్నం చేస్తే కనిపించను. కానీ చివరిసారిగా తప్పుడు మనిషిని నేను కాదు, వీడు అని నిరూపించడానికి నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. ఈ వీడియో చూస్తే ఎవరేంటో మీకే అర్థమవుతుంది. ఎస్, వైషు అందం మీద మోజుపడి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాను. మంచి వాళ్ళ నటించాను. నువ్వు నన్ను చెడ్డవాడిగా ప్రూవ్ చేయాలనుకున్న ప్రతి ఇన్సిడెంట్ ని నాకు ఫేవర్ గా మార్చుకుని వైషుని కూడా నమ్మించాను. ఎస్, నేను చెడ్డవాణ్ణి. పర్సనల్ గా గానీ ప్రొఫెషనల్ గా గానీ నా కొట్టొచ్చిన ప్రతి ఒక్కరిని చంపాను. చంపడం నాకేం కొత్త కాదు. కానీ సునంద విషయంలో నువ్వు చేసిన దానికి నా టెంపర్ మామూలుగా లేదురా. మావయ్య, ఇదంతా మీరు నమ్మకండి. మీ దృష్టిలో నన్ను చెడ్డవాడిగా నిరూపించాలని వీడే ఫేక్ వీడియో క్రియేట్ చేశాడు. ఎందుకు చేసావురా ఈ పని? చెప్పు, ఎందుకు చేసావు ఇదంతా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఎంతకైనా తెగిస్తావా నువ్వు? నా అల్లుడు నాకు మొదటి నుంచి చెప్తూనే ఉండాడురా, మావయ్య వాడు చెడ్డవాడు, కిరాతకుడు, హంతకుడు అని. ఇప్పుడు దాకా ఈ పెద్దిరెడ్డి ప్రేమను చూశావు, ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి కోపాన్ని చూస్తావు.
ఇంకా చూస్తారేంట్రా? చంపేయండి ఇద్దరిని. ఏంట్రా షాక్ అయ్యావా? నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంద్రానియే ఈ వీడియో కూడా ఇచ్చింది. ఇదెలా ఉంది? సూర్య వాడిని వదలదురా, వదలదురా వాడిని. సూర్య నిన్ను వదలనా, నీ అంత చూస్తాను. వయసులో నాకంటే చిన్నవాడివేనా, గుణంలో నువ్వు చాలా గొప్పవాడే సూర్య. వయసు జీవితాన్ని కాపాడడానికి నువ్వు పడ్డ తపన తండ్రి స్థానంలో ఉన్న నేను అర్థం చేసుకోలేకపోయినాను. నిన్ను నా మాటలతో బాధ పెట్టినాను. నన్ను క్షమించు. నాకు భయంగా ఉంది వైషు. సూర్య ఏమో ఆ బద్రిని చెడ్డవాడిగా నిరూపిస్తానని వెళ్ళాడు. మీ నాన్నేమో ఆవేశంతో వెళ్లారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
ఏమైందండి సూర్యకి? ఈ గాయాలేంటి? ముందెళ్ళి మందుల డబ్బా తీసుకురా. అసలేం జరిగిందండి? ముందు చెప్పింది చెయ్యి. తొందరగా రా. అసలు ఈ గాయాలెలా తగిలాయండి? నీకు పై పైన గాయాలు మాత్రమే కనిపిస్తున్నాయి భవాని, కానీ నాకు సూర్య మనసుకైన గాయం కనిపిస్తా ఉండదు. ఏం సూర్య, మీ మామ నిన్ను చాలా బాధ పెట్టినాడు కదా. నన్ను క్షమించు సూర్య. అయ్యో, క్షమాపణ ఎందుకు మావయ్య? నేను నిజం నిరూపించలేకపోవడం వల్లే కదా మీకు నా మీద నమ్మకం కలగలేదు. అంతేగాని మీరు కావాలని చేసింది కాదు కదా. వైషు పెళ్ళాపడానికి కారణం బద్రి చెడ్డవాడని తనకి తెలియడం కాదు. మరి నేను నువ్వా?